సో పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? అది చేయాలని చేసిండు. ఆయన ఏదో తెలియక ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉండి వీళ్ళు పలగొట్టి ప్రభుత్వ ఆస్తులు పలగొట్టి వీళ్ళు చేసిన తప్పుని పల్లె ప్రసాద్ నూకేసి పల్లె ప్రసాద్ కావాలని టార్గెట్ వేసి జైలు వేయడం మాత్రం ఇది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఒక రైతు బిడ్డని రోడ్డు మీద వేయడం మాత్రం చాలా తప్పు తప్పు తప్పు. ఎందుకంటే పాపం ఏం తప్పు చేసిండా, లేకుంటే ఎవరైనా నరికిండా, చంపిండా, ఏం తెలియకుండా పాపం పల్లె ప్రసాద్ జైలు వేయడం మాత్రం అది చాలా చాలా తప్పు. మరి ఒక రూట్లో వెళ్ళొద్దని ఆల్రెడీ పోలీసులు చెప్పాక కూడా పల్లవి ప్రశాంత్ ఆ రూట్లోనే వెళ్ళడం అది తప్పు కాదంటారా? ఇప్పుడు ఆయన దొంగ పని చేయలేదు, లంగ పని చేయలేదు, కష్టపడి గెలిచిండు. గెలిచినప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సీఎం గెలిచినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాడు, ఎమ్మెల్యే గెలిచినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాడు. అట్లన్నప్పుడు మళ్ళీ అందరూ వన్ వీక్లీ ఒక్కొక్క కంటెస్టెంట్ హెల్మెట్ వెళ్ళు, మరి వాళ్ళు సెలబ్రేషన్ చేయకపోతే అప్పుడు ఏటిపోయింది పోలీస్ ప్రభుత్వం అంటున్నా. సో అదేవిధంగా పల్లవి ప్రశాంత్కి ఆ టైటిల్ ఏదైతే వచ్చిందో బిగ్ బాస్, దాని తర్వాత కొంచెం తన యాటిట్యూడ్ కూడా మారిపోయిందని చాలామంది అంటున్నారు. అదేవిధంగా స్టేటస్లు కూడా పెడుతున్నారు పర్టికులర్గా. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 80 కెమెరాలు ఉన్నాయి మేడం. 80 కెమెరాల ఏడా దొరకని నీకు బయటకు వచ్చి దొరికిండని ఆయన మీద నెగిటివ్ ఎప్పుడో వీడియో పెట్టుకొని అప్పుడే చేసి మాత్రం అది మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే ఆయన అదే యాక్టివిటీ చూపిస్తే 80 కెమెరాలు ఎక్కడో అక్కడ దొరుకుతాడు కదా, అక్కడ దొరకకుండా బయటికి వచ్చి ఆయనకు ఓపిక లేకుండా కూడా ఇంటర్వ్యూ ఇది అది అని సతాయిస్తే పాప ఆయన కూడా ఏం తినలే అంట. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఈ గొడవలైనా గొడవ నుంచి ఇంటికి వెళ్ళిండు, అక్కడ ర్యాలీ తీసిండు. అంటే మనిషికి కూడా ఓపిక ఉండాలి కాబట్టి ఎనర్జీ ఉంటేనే కదా ఏదైనా చేసేది. ఎనర్జీ లేకుంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ ఇయ్యలేదని ఆ కోపంతో ఆ ఇంటర్వ్యూలు ఇయ్యలేదని ఆ కోపంతో ఇది చేసి అది చేసి 80 గంటలు 18 గంటలు 20 గంటలు వెయిట్ చేసినాం ఇంటర్వ్యూలని నెగిటివ్ చేసి ట్రోలింగ్ చేసి ఆయన మీద డబ్బులు సంపాదించడం ఎంతవరకు పెద్ద పెద్ద ఛానల్స్, మళ్ళీ చిన్న ఛానల్స్ కూడా కాదు, పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇట్లా చేయడం అది నాకు నచ్చలే మేడం. అయితే మొత్తానికి అరెస్ట్ అయితే కరెక్ట్ కాదంటారు? అరెస్ట్ కరెక్ట్ కాదు. మళ్ళీ పల్లె ప్రశాంత్ టైటిల్ వెళ్ళడం ఇది చాలా మందికి నచ్చలే. ఇది కుట్రపరంగా జరుగుతుంది. అది మాత్రం ఎంతవరకు వెళ్తే వెళ్ళండి. కానీ ఒకటి సామాన్య వ్యక్తి రైతు బిడ్డకి మాత్రం ఎటువంటి ఏం కాదు. ఎలా 14 రోజులు కాదు, ఇంకో నెల పోయినా కూడా ఆయన వచ్చి ఆయన బతుకుతాడు, ఆయన కష్టం చేస్తాడు. ఎందుకంటే రైతు బిడ్డ రైతు పని చాలా వచ్చు. కానీ ఇట్లా కుట్రలు చేసి చేయాలని చేస్తే పైన దేవుడు కూడా ఉన్నాడా, మనం ఎంత తప్పు చేసినా దేవుడు చూస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.